హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మురళీ టాక్స్. సో ఈరోజు వీడియోలో వచ్చేసరికి ఫస్ట్ టైం ఎవరన్నా ఫ్లైట్ జర్నీ చేస్తుంటే కనుక తప్పకుండా ఈ వీడియో మొత్తం చూడండి. ఎయిర్పోర్ట్కి ఎలా రీచ్ అవ్వాలి అండ్ ఎయిర్పోర్ట్ రీచ్ అయిన తర్వాత ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి ప్రాసెస్ ఏంటి అనేది స్టెప్ బై స్టెప్ అయితే నా ఎక్స్పీరియన్స్ తోటి చెప్పబోతున్నాను. హైదరాబాద్లో మనకైతే ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి నంబర్ ఆఫ్ సిటీ బస్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. హైదరాబాద్ నుంచి కాకుండా వేరే ప్రాంతాల నుంచి, సపోజ్ నేనైతే విజయవాడ నుంచి వచ్చాను. విజయవాడ నుంచి నా బస్సు అయితే బస్ స్టాండ్ నుంచి డైరెక్ట్ ఎయిర్పోర్ట్కి ఉంది. ఎయిర్పోర్ట్లో ఇలాంటి బస్ స్టాప్లో అయితే నన్ను డ్రాప్ చేయడం అయితే జరిగింది. అక్కడ వెంటనే ఎటువంటి వెహికల్ అందుబాటులో లేదు. ఎయిర్పోర్ట్కి ఒక 1/2 కిలోమీటర్ చూపిస్తుంది. బట్ ఆ టైంలో టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. ఇలాంటి బస్సెస్ అయితే మనకి అందుబాటులో ఉంటాయి. అవి ఎక్కితే కనుక మనం డిపార్చర్ ఏరియాకి అయితే తీసుకొచ్చేస్తాయి. కారులో కానీ క్యాబుల్లో కానీ వచ్చేవాళ్ళు అయితే మనకి డైరెక్ట్గా డిపార్చర్ ఏరియాకి అయితే సెకండ్ ఫ్లోర్ ఎంట్రీలో అయితే టోకెన్ లాంటిది ఇస్తారు. దాంట్లో అయితే మెన్షన్ చేసి ఉంటుంది 8 to 10 minutes మాత్రమే మనం వచ్చినటువంటి క్యాబ్ కానీ కారు కానీ అక్కడ పార్క్ చేసుకోవడానికి మనకి అవకాశం అయితే ఉంటుంది. టికెట్ ఆన్లైన్లో బుక్ చేసుకున్న తర్వాత నా ట్రావెల్కి 2 days ముందు అంటే 48 hours ముందు వెబ్ చెక్ ఇన్ అయితే ఓపెన్ అయింది. వెబ్ చెక్ ఇన్ అయితే చేసేసాను. ఇలాగా మొత్తానికి ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయాను. ఇక్కడ నుంచే మనకైతే ఎయిర్పోర్ట్లో అసలు ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోతుంది. మనకి ఇక్కడ డిపార్చర్ అని చెప్పేసి చాలా నెంబర్లతో ఉంటాయి అన్నమాట గేట్లు. డిపార్చర్ గేట్స్ అయితే అంటే మనం లోపలికి ఎంటర్ అవ్వడానికి నెంబర్ ఆఫ్ గేట్స్ ఉంటాయి. నేనైతే డిపార్చర్ నెంబర్ 8 గేట్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాను. అక్కడైతే నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్న టికెట్ మరియు నా యొక్క ఐడెంటిటీ ప్రూఫ్ అనమాట. అంటే ఏదో ఒక ఐడెంటిటీ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ లేదంటే ఓటర్ ఐడి కానీ అవి చూపించేస్తే ఇలాగ మనం గేట్లోంచి ఎంట్రీ అయితే లోపలికి వచ్చేయచ్చు అనమాట. లోపల రాగానే చేయాల్సిన మొదటి పని వచ్చేసరికి బోర్డింగ్ పాస్ తీసుకోవడం. బోర్డింగ్ పాస్ అంటే ఏం లేదు, టికెట్ అనమాట. ఫ్లైట్ టికెట్ని బోర్డింగ్ పాస్ అంటారు ఇక్కడ. ఆ బోర్డింగ్ పాస్ తీసుకోవడానికి మనకి ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నటువంటి మిషన్ దగ్గరికి వెళ్ళిపోయి మన యొక్క ఎయిర్లైన్స్ మీద ప్రెస్ చేస్తే పిఎన్ఆర్ నెంబర్ అడుగుతుంది. మన ఫోన్లో కానీ దేంట్లో కానీ ఆన్లైన్లో బుక్ చేసుకుంటాం కదా, దాంట్లో పిఎన్ఆర్ నెంబర్ ఉంటుంది. దీంట్లో ప్రెస్ చేస్తే ఆ నెంబరు మనకి బోర్డింగ్ పాస్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఈ బోర్డింగ్ పాస్ తీసుకోవడానికి మనకి లోపల ఉంటాయి మిషన్లు, అట్ ద సేమ్ టైం డిపార్చర్ బయట గేట్స్ ఉన్నాయి కదా, అక్కడ కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి అనమాట. ఎక్కడ తీసుకున్నా పర్లేదు. తర్వాత వచ్చేసరికి మనం బ్యాగేజ్ అనేది ఇచ్చేయాలి. మనకి మెయిన్గా బ్యాగేజ్ అనేది 2 రకాలు, క్యాబిన్ బ్యాగేజ్ అని చెకిన్ బ్యాగేజ్ అని అంటారు. క్యాబిన్ బ్యాగేజ్ అంటే ఏం లేదు, మనం భుజాన్ని వేసుకొని ప్లేన్లో తీసుకొని వెళ్ళగలిగే బ్యాగేజ్ అనమాట. చెకిన్ బ్యాగేజ్ అంటే హెవీ సూట్ కేసులు ఉంటాయి కదా, వాటిని చెకిన్ బ్యాగేజ్ అంటారు. వీటికి లిమిట్ కూడా ఉంది. చెకిన్ బ్యాగేజ్ వచ్చేసరికి మనకి 15 kg, క్యాబిన్ బ్యాగేజ్ వచ్చేసరికి 7 kg వరకు అలౌ చేస్తారు. చెకిన్ బ్యాగేజ్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒకటి ఏంటంటే ఎటువంటి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కానీ లేదంటే సున్నితమైన వస్తువులు కానీ పెట్టొద్దండి. ఎందుకంటే అవి ట్రాన్స్పోర్ట్ చేసే టైంలో డ్యామేజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మనకి ఇక్కడ స్క్రీన్లు అయితే కనిపిస్తున్నాయి కదా, ఆ స్క్రీన్ల దగ్గరికి వెళ్ళిపోయి మన లగేజ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మన ఏ ఎయిర్లైన్స్ అయితే మనం ట్రావెల్ చేస్తున్నామో ఆ ఎయిర్లైన్స్ సంబంధించిన స్క్రీన్ల దగ్గరికి వెళ్ళిపోయి మన బ్యాగేజ్ అయితే అక్కడ ఇచ్చేస్తే వాళ్ళు దానికి ఒక ట్యాగ్ వేసి తీసేసుకుంటారు. ఇక్కడితో మనకి చెక్ ఇన్ అయితే అయిపోతుంది. తర్వాత వచ్చేసరికి సెక్యూరిటీ చెక్. ఈ సెక్యూరిటీ చెక్లో వచ్చేసరికి మనకి ఇక్కడ చూపిస్తున్న ఐటమ్స్ ఉన్నాయి కదా, ఇవి ఏవైనా సరే మన బ్యాగ్లో ఉంటే అవన్నీ కూడా తీసేసి ఒక ట్రే బాక్స్లో వేయాలి. మనం వేసుకున్న బెల్ట్, వాచ్, మొబైల్ ఛార్జ్ అన్నీ వేసేసిన తర్వాత ఇవన్నీ కూడా ఒక సెక్యూరిటీ చెక్ ద్వారా అవతలకు వస్తాయి మిషన్లోంచి. తర్వాత మనం అటు వెళ్ళిపోయి మన ఐటమ్స్ అయితే మనం కలెక్ట్ చేసుకోవాలి. ఇలా సెక్యూరిటీ చెక్లోంచి బయటకు వచ్చేసిన తర్వాత మన నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి మన గేట్ నెంబర్ అనేది వెతుక్కోవాలి. అంటే గేట్ నెంబర్ అంటే ఏం లేదు, మన రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్స్ ఎలాగో విమానాలు ఆగే ప్లేసెస్కి మన గేట్ నెంబర్స్ ఇస్తారనమాట. ఏ గేట్ దగ్గర ఏ విమానం ఉంది అనేది మనకి అక్కడ గేట్ నెంబర్లు ఇస్తారు. ఆ గేట్ నెంబర్ అనేది మనకు ఇచ్చినటువంటి బోర్డింగ్ పాస్లో ఉంటుంది. నాకు ఇచ్చినటువంటి బోర్డింగ్ పాస్లో నా గేట్ నెంబర్ వచ్చేసరికి ఇదిగోండి 109 ఇచ్చాడు. నేను ఇప్పుడు ఆ 109వ గేట్ నెంబర్ ఎక్కడ ఉందో అక్కడ వెతుక్కుంటూ వెళ్ళిపోతే అక్కడ నేను వెళ్ళాల్సినటువంటి విమానం అయితే అక్కడ వెయిటింగ్లో ఉంటుంది అనమాట. నిజంగా ఎయిర్పోర్ట్లో ఇలాగ ఒంటరిగా ఒక్కడనే ఫస్ట్ టైం ట్రావెల్ చేయడం చాలా అంటే చాలా బాగా అనిపించింది. మనం వెళ్ళాల్సినటువంటి గేట్ నెంబర్ ఎక్కడుందా అనేది తెలుసుకోవాలంటే ఇక్కడ బోర్డుల మీద ఉన్నటువంటి యారో మార్కులను అయితే బాగా ఫాలో అవ్వాలి. చూడండి 1 నుంచి 20 మరియు 101 నుంచి 124 దాకా యారో మార్క్ ఎటు చూపిస్తుందో ఆ డైరెక్షన్లో అయితే మన గేట్ ఉంటుంది. ఆ డైరెక్షన్లో చూసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇక్కడ ఎటువంటి కన్ఫ్యూజన్ అక్కర్లేదండి, జస్ట్ ఫాలో ద యారో మార్క్స్. మనకి యారో మార్క్స్ మన గేట్ నెంబర్ మనకి గుర్తుంటే చాలు. ఆ యారో మార్క్స్ ఎటు చూపిస్తున్నాయో అటు కంటిన్యూగా వెళ్ళిపోతూ ఉంటే ఫైనల్గా మన గేట్కి అయితే మనం రీచ్ అయిపోతాం అనమాట.
అలాగా మొత్తానికి ఒక పావు గంట కష్టపడి నడిచి వచ్చిన తర్వాత నా గేట్ నెంబర్కి అయితే వచ్చేసాను. సో కనిపిస్తున్నది 108 అండ్ ఇది వచ్చేసరికి 109, 109వ గేట్ నెంబర్కి అయితే వచ్చేసాను. ఒక 1 అవర్ ఎర్లీగా రావడం వల్ల అక్కడ వెయిటింగ్ అయితే చేశాను చైర్లో కూర్చొని. సో ఒక 1 అవర్ తర్వాత అయితే గేట్స్ ఓపెన్ చేశారు. సో ఆ గేట్స్ ఓపెన్ చేసిన తర్వాత క్యూ లైన్లో మళ్ళీ ఒక ఆధార్ కార్డు అంటే ఐడెంటిటీ కార్డు ప్లస్ మన బోర్డింగ్ పాస్ అనేది చెక్ చేస్తారు. ఈ రెండు చెక్ చేసిన తర్వాత మనం ఆ గేట్ నుంచి బయటికి పోగానే మన కోసం ఆ ఎయిర్ప్లేన్ యొక్క కంపెనీకి సంబంధించిన బస్సులు అయితే వెయిట్ చేస్తూ ఉంటాయి. ఇవి 2 రకాలుగా ఉంటాయి. ఒకటి వచ్చేసరికి విమానాలు ఒక్కోసారి ఎయిర్పోర్ట్లో లోపల ఎక్కడో ఉంటాయి. సో వాళ్ళ బస్సెస్ అనేవి ఇదిగో ఇలా తీసుకుని వెళ్తూ ఉంటారు. ఇంకో మెథడ్లో వచ్చేసరికి డైరెక్ట్గా ఫ్లైట్ అనేది మన గేట్ దగ్గరే ఉంటుంది. గేట్లోంచి బయటికి రాగానే ఇదిగో ఇలాంటి వంతెన మార్గం ద్వారా డైరెక్ట్గా మన ఫ్లైట్ యొక్క తలుపుకి వీళ్ళు అటాచ్ చేసి ఉంటారు అన్నమాట. డైరెక్ట్గా మనం ఫ్లైట్లోకి వెళ్ళిపోతాం అన్నమాట ఈ వంతెన ద్వారా వెళ్తే. ఇప్పుడు నేను వెళ్తున్నటువంటి విమానం వచ్చేసరికి స్పైస్ జెట్ వాళ్ళది. లోపల ఎక్కడ ఎయిర్పోర్ట్లో లోపల ఉంది. సో వాళ్ళ బస్సు అయితే మమ్మల్ని అక్కడ గేట్ దగ్గర నుంచి అయితే తీసుకొని స్టార్ట్ అయింది. విమానాల దగ్గర తీసుకొని వెళ్తుంటే ఇలాగ ఎయిర్పోర్ట్లో బస్సులో వెళ్తూ చుట్టూ చూస్తూ ఉంటే ఎన్ని విమానాలు కనిపిస్తున్నాయో. అసలు నిజానికి ఒక విమానాన్ని దగ్గర నుంచి చూడడానికే చాలా అంటే చాలా గ్రేట్ఫుల్గా ఫీల్ అయ్యాయి నాకు. ఇలాగా ఇన్ని విమానాలని దగ్గర నుంచి ఒక్కసారిగా చూస్తుంటే అసలు నిజంగా ఆ థ్రిల్లే వేరుగా ఉంది. చిన్నప్పుడు ఎట్లా ఉండేదంటే ఎక్కడో గాల్లో విమానం వెళ్తూ ఉంటే ఇక్కడ కింద నుండి చేతులు ఊపి బాయ్ బాయ్లు టాటాలు చెప్పిన రోజులు కూడా ఉన్నాయన్నమాట. సో నిజం చెప్పండి, మీలో ఎంతమందికి ఇలాంటి ఫీలింగ్ ఇలాంటి మెమరీస్ ఉన్నాయో? నాకైతే చాలా చాలా ఉన్నాయి ఇలాంటి మెమరీస్. సో అవన్నీ కూడా ఒక్కసారిగా గుర్తొచ్చినాయి అనమాట. అబ్బా చిన్నప్పుడు ఇలా చేసేవాళ్ళం కదా అని. సో ఇలా ఈ రోజున అదే టాటాలు చెప్పినటువంటి అదే విమానాల్లో ఈరోజు ట్రావెల్ చేయబోతున్నాను. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. సో ఇక్కడ మా ముందైతే ఒక విమానం క్రాస్ అయ్యి వెళ్తుంది కదా, ఇండిగో విమానం. చూడండి ఎంత పెద్దగా ఉందో. ఫైనల్లీ మా స్పైస్ జెట్ విమానాలు ఆగి ఉన్నటువంటి ప్లేస్కి అయితే వచ్చేసాము 10 నిమిషాల తర్వాత. సో ఇవి మేము వెళ్ళబోయేటువంటి విమానం. నా విమానం అయితే ఇటువైపు లెఫ్ట్ సైడ్ ఉంది. సో ఆ విమానంలో అయితే నేను ట్రావెల్ చేయబోతున్నా. సో విమానం లోపలికి వచ్చేస్తే సిట్టింగ్ అరేంజ్మెంట్ అయితే ఇలా ఉంది. బస్సులో ఉన్నట్టే అటు 3 సీట్లు ఇటు 3 సీట్లు ఉన్నాయి. సో మన విమానం అయితే చిన్నగా ఎయిర్పోర్ట్ లొకేషన్ నుంచి రన్వే మీదకి అయితే వెళ్ళిపోయింది. రన్వే మీదకి వెళ్ళిన తర్వాత విమానం అయితే స్టార్టింగ్ స్లోగా స్టార్ట్ అయినట్టుంది, కానీ వితిన్ సెకండ్స్లోనే 200, 300 ఇలాగా స్పీడ్ వితిన్ సెకండ్స్లోనే అందుకుందనమాట. సో అలా అందుకోకపోతే మరి టేక్ ఆఫ్ అవ్వలేదు కదా, గాల్లోకి ఎగరాలంటే ఆ మాత్రం స్పీడ్ లాక్కోవాలి. సో చాలా అంటే చాలా స్పీడ్గా మూవ్ అయింది. స్టార్ట్ అయ్యేటప్పుడు ఉంటుంది కదా కొంచెం టెన్షన్ అనేది, చాలా అంటే చాలా అనిపించింది, థ్రిల్లింగ్గా ఉంది. సో మొత్తానికైతే ఇదిగో గాల్లోకి ఎగిరేసాం. సో హైదరాబాద్, బాయ్ బాయ్ హైదరాబాద్. సో ఇలాగా గాల్లో ఒక 1 అవర్ ఆల్మోస్ట్ 1 గంట 10 నిమిషాలు ట్రావెల్ తర్వాత ఢిల్లీకి అయితే చేరుకున్నాము. సో ఢిల్లీలో ల్యాండ్ అయ్యే ముందు మన పైలట్ మన ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాడు. అంటే మనం ఆల్రెడీ హైదరాబాద్లో లగేజ్ ఇచ్చాం కదా,
సో లగేజ్ ఇక్కడ మనకి కొన్ని బెల్ట్లో వస్తాయి అనమాట. బెల్ట్ అంటే ఇదిగో ఇక్కడ డయాగ్రామ్ ఇస్తాను కదా, ఇదనమాట. సో ఈ బెల్ట్ నెంబర్ అనేది పైలట్ మన ల్యాండింగ్కి ముందు చెప్తాడు. సో దిగిన తర్వాత మనం ఆ పర్టికులర్ బెల్ట్ దగ్గరికి వెళ్ళిపోయి వెయిట్ చేస్తూ ఉంటే మన లగేజ్ అనేది వస్తుంది, తీసుకొని బయటికి వెళ్ళిపోవడమే. చివరగా ఒక మాట ఫ్రెండ్స్, సో మీ ఐడి కార్డులో నేమ్ ఎలా అయితే ఉందో ఫ్లైట్ టికెట్ బుక్ చేసేటప్పుడు అందులో కూడా నేమ్ సేమ్ అలాగే ఉండేలాగా చూసుకోండి. ఎటువంటి స్పెల్లింగ్ మిస్టేక్లు అయితే చేయబాకండి, ఎయిర్పోర్ట్లో చాలా ఇబ్బంది అవుతుంది. ఓకే, సో ఇది వీడియో. సో నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.